70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని బతికించండయ్యా ప్రభు అని వేడుకునేటటువంటి రోజుల్లో మనం వెళ్తున్నామంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దిగజారిపోతూ ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగినటువంటి అన్యాయం కోసమో, ఒక ఘటన కోసమో, లేకపోతే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసినటువంటి వ్యవహారం పైన కాదు. ఇవాళ ప్రజల ఓట్లతో భారత రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తులు పరిపాలించేటటువంటి పరిపాలన పైన, ఈ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటటువంటి విధంగా ఉన్నటువంటి ఆలోచన విధానం పైన జరుగుతున్నటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాం ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతినిత్యం ఏదో ఈ రాష్ట్రం గురించి విజనరీ అన్నారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నారు, 40 సంవత్సరాల అనుభవం అని చెప్పారు. మరి ఎందుకు నిత్యం ఈ విధంగా సాధారణమైనటువంటి వ్యక్తులు చంపబడుతూ ఉన్నారు, ప్రశ్నించేటటువంటి గొంతును నలిపేస్తూ ఉన్నారు? మరి ఇదేనా ఈ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగానికి మీరు ఇచ్చేటటువంటి విలువ అనేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత నెలలో జరిగినటువంటి క్రాంతి కుమార్ ఆత్మహత్య అయితేనేమి, అదేవిధంగా సాయికృష్ణ అయితేనేమి, నిన్న జరిగినటువంటి గంగమ్మ విషయం అయితేనేమి, వీటన్నిటి మీద చాలా బాధాకరమైన సంఘటనలు ఇవన్నీ. రాష్ట్రం ఎటువైపు పోతుందని చెప్పేసి ఈ వర్గాలన్నీ భావిస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది, ప్రజాస్వామ్య పాలన అంతమైంది అని చెప్పడానికి ఏడుగురాల పల్లె నుంచి తీసుకుని నిన్న కర్నూలులో జరిగినటువంటి గంగమ్మ సంఘటన వరకు అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ఎక్కడోసారి పులి స్టాప్ పడాల్సిన అవసరం అయితే ఉంది. దీంటన్నింటి కూడా మన రాష్ట్రంలో పులి స్టాప్ పెట్టడానికి అన్ని వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అందరూ కలిసి రేపు నెల 5వ తారీఖున పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ, అదేవిధంగా అంతకుముందే సంతకాల సేకరణ, దాని తర్వాత ఒక ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకా ఒకసారి అంతా కూర్చొని మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని ప్రకటించి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలనే విషయాల్ని మరి పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వారందరూ కూడా తెలియజేస్తారు.